ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఈరోజు జీవో నెంబర్ 9 ప్రకారము 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లను ప్రొవైడ్ చేసినందుకు ఒక వ్యక్తి మామూలు రెడ్డి జాగృతి సంస్థ నుంచి ఒక వ్యక్తి కేసు వేసిండు. దాన్ని సవాల్ చేస్తూ బీసీల తరపున దాదాపు 40-50 కేసులు బీసీ సంఘాల తరపున ప్రతి ఒక్కరు కూడా రావడం హర్షించదగ్గ పరిణామము. ఇది న్యాయమైనటువంటి డెమోక్రసీ లోపల ప్రతి కులానికి, ప్రతి సామాజిక వర్గానికి వారి వారి జనాభా ప్రకారం వారికి కోటా ఉండాలి. దురదృష్టవశాత్తు 76 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు సరైన వాటా లభించలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 340 ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. బీసీల వాటా అన్ని రంగాలు ఇవ్వడానికి 340 ఆర్టికల్లో కమిషన్ వేసి వీళ్ళకి వెంటనే అన్ని ఏర్పాట్లు చేయాలి, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అని చెప్పి రాజ్యాంగ రచన సమయంలో చెప్తే దాదాపు 40 ఏళ్ల తర్వాత మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత ప్రతిదీ ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రతి దశ లోపల కోర్టు కేసులు, అగ్రకులాల వ్యతిరేకత. అరే మా బతుకు మేము బతుకుతాం, మా వాటా మాకు ఇవ్వాలి, మేము కూడా భారతమాత బిడ్డలం, ఒక తల్లికి 4 పుడితే 4కి సమాన వాటా ఇవ్వడం భారతీయ సాంప్రదాయం. కానీ ఈ దేశంలో ఆ సాంప్రదాయానికి తిరోగతకాలు ఇచ్చి బీసీలకు ఏ రంగంలో కూడా వాటా ఇవ్వకుండా అన్యాయం చేశారు. ముఖ్యమంత్రులు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, ప్రధానమంత్రులు వాళ్ళే, కేంద్ర మంత్రులు వాళ్ళే. చివరకు మాకు సర్పంచులు, వార్డు మెంబర్లు ఇస్తే కూడా దానికి అగ్రకులాలు అడ్డు తగలడం అనేది చాలా దుర్మార్గము. దీని విషయం లోపల ఈసారి మా తడాకా ఏమిటిదో చూపెడతాం. ఊరికి ఈరోజు బీసీ వాదం బలంగా ఉన్నది రాష్ట్రంలో. ఊరురా ఏ వార్డు బీసీలకు అయింది, ఏ ఊరు బీసీలకు అయింది, ఎంపీటీసీ, జడ్పీటీసీలు బీసీలకు అయినాయో ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈ పోరాటం, న్యాయ పోరాటంలో బీసీలు పోరాడేది ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. అన్యాయాన్ని కొద్దిగానన్నా సహిస్తాం, అవమానాన్ని మాత్రం సహించాం. నోటికాడి ముద్దలు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద బీసీలందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే న్యాయం చేయమని ప్రతి బీసీ సంఘం ఈరోజు హైకోర్టును ఆశ్రయించాం. తప్పనిసరి న్యాయం జరుగుతుంది. ఈరోజు కోర్టులు అంటే ఏమైందో దశల అన్ని బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈరోజు క్రమంగా సామాజిక న్యాయం వైపు న్యాయస్థానాలు కూడా వచ్చేస్తున్నాయి. అందుకు ఉదాహరణ మొన్న సుప్రీంకోర్టులో గవాయ్ గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ఇంతవరకు మేము జడ్జీల ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో బీసీలకు వాటా ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ బీసీలకు కోటా ఇవ్వాలని అడిగాము. గతంలో ఎవరు కూడా ముందుకు రాలేదు. మొన్న సిజేఐ గారు సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఎస్సీ ఎస్టీ బీసీలకు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులలో కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ చరిత్రాత్మకమైనటువంటి న్యాయం చేశాడు. అది ఒక మంచి ట్రెండు. ఇప్పుడు కోర్టుల యొక్క ట్రెండ్ కూడా సామాజిక న్యాయం ఇవ్వాలి. ఈ దేశంలో పేద కులాల గొంతు నొక్కాలి ఎన్ని రోజులని చూస్తలేవు, వీళ్ళకి ఎన్ని రోజులని అణచివేస్తారు. వీళ్ళకి న్యాయం చేయాలనే ట్రెండు స్టార్ట్ అయింది. తప్పనిసరి బీసీలకు న్యాయం జరుగుతుంది, లేకపోతే ప్రజాయుద్ధం తప్పదని చెప్పి ఈరోజు ప్రజలందరూ భావిస్తున్నారు. ఈ సమస్య ఇంటింటికి వెళ్ళిపోయింది, గ్రామంకి వెళ్ళిపోయింది. ఏ వార్డు, ఏ గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏది బీసీలకు రిజర్వ్ అయింది వాళ్ళ తీసేస్తే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. రాష్ట్రంలో అల్లకల్లోలం అవుతుంది, యుద్ధం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మేము కోర్టు దృష్టికి తీసుకొస్తున్నాం. తప్పనిసరి బీసీలకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు 42% ఇస్తే ఎందుకు మీకు కక్కుర్తి, ఎందుకు ఈర్ష్య, ఎందుకు అసూయ, ఎందుకు ద్వేషం ఈ కులాల మీద అని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇస్తే మేము అడుగున్నాం, అడుకోలేదు.
మా బతకని వాళ్ళు కూడా బతకని వాళ్ళే కలెక్టర్, వాళ్ళే అగ్రకులాల పేదోళ్ళు కూడా ఉన్నారు, కొందరు బతకనని ఇచ్చాం. అక్కడ ఉన్న రిజర్వేషన్లో చూస్తే అందరు ఆశ్చర్యపోతున్నారు. అరే ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చిన అగ్రకులాలకు కలెక్టర్లు అవుతున్నారు, ఎస్పీలు అవుతున్నారు. ఈ కులాలకు ఇంకా న్యాయం జరగకుండా ముందే ఆ కులాల వాటా పోతుందని వాళ్ళు మేఘాల మీద జాతీయ స్థాయిలో బిల్లులు పెట్టి పాస్ చేసుకొని రిజర్వేషన్లు పెట్టించుకున్నారు. మేము ఆశయ పడలేదు, ఈర్ష్య పడలేదు. మేమందరం విశాల దృక్పథంతో మీరు చెప్పేటటువంటి సర్వే జన సుఖినో భవంతు, మీరు ఏదైతే చెప్తారో ఆ వేదవాక్కులను మేము మనసారా ఆశీర్వదించడము, అనుసరించడం. మీరు మాత్రము అరే మేము ముఖ్యమంత్రి పదవి రాలేదు, మాకు కేంద్ర మంత్రి పదవులు రాలేదు, ఎంపీలు ఎమ్మెల్యేల కోటా లేదు, అయినా కూడా మేము పెద్ద మనసుతోటి మీరు ఎమ్మెల్యేలు అయితే మా సార్ కారు బాగుంది, మా సార్ బుర్ర బాగుంది, ఆయన బట్టలు బాగున్నాయని మునిసిపోయారు మా వాళ్ళంతా. ఈరోజు మేము సర్పంచులు అయితే కూడా మీరు ఓర్వరా? ఇదేనా ఈ దేశంలో న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పుడు ఈ స్థితి నుంచి తప్పించుకోలేరు ఎవరు. ఇప్పటికే గ్రామాలలో గొడవలు అవుతున్నాయి. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మండల కమిషన్ అప్పుడు ఏమైంది గొడవలు? రిజర్వేషన్ వ్యతిరేకించిన ఊళ్ళకి వెళ్ళి తరిమి కొట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ తరిమి కొడితే రెడ్డి హాస్టల్లో వైశ్య హాస్టల్లో పోయి దాక్కున్నారు. ఇప్పుడు కూడా అప్పుడు కూడా గ్రామాలలో కరీంనగర్, రంగారెడ్డి, మెదక్లో రిజర్వేషన్ వ్యతిరేకించిన వాళ్ళు ఊళ్ళకి వెళ్ళి ఎలగొట్టితే వచ్చి నేనే నచ్చ చెప్పినాం. అప్పుడు అనేక మందికి ఫోన్లు చేసి నచ్చ చెప్పి సపోర్ట్ చేసినాం. ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది ఊళ్ళల్లో. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రిజర్వేషన్ ఎవరు కూడా వ్యతిరేకించకండి. వ్యతిరేకిస్తే వచ్చే రోజులు లేవు. ఈరోజు రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉంది. ప్రతి పార్టీ బీసీలు ముఖ్యమంత్రి అని తమ నినాదం ఇస్తున్నాయి. మేము అధికారంలోకి వస్తే బీసీలు ముఖ్యమంత్రి చేస్తామని ప్రతి జాతీయ పార్టీ, ప్రతి ప్రాంతీయ పార్టీ ఈరోజు నినాదం ఇస్తున్నాయి. బీసీ పేరుతోనే ఓట్లు పడే స్థాయికి వచ్చింది. బీసీలలో బాగా చైతన్యం వచ్చింది. బీసీలు బాగా చదువుకున్నారు. ఇంటింటికి డిగ్రీ పీజీ చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఫీజుల రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు, గురుకులాలు, హాస్టళ్ళు మేము పోరాడి పెట్టించినాక ప్రతి ఒక్కరు చదువుకొని పైకి వచ్చేస్తుంది. కాబట్టి ఆ చైతన్యం ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి చైతన్యం, తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీ చైతన్యం దేశంలో ఎక్కడ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించే వారికి పుట్టగతులు ఉండవని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ తర్వాత జరిగే పరిణామాలకు ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళే బాధ్యులు అవుతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. గవాయి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన సామాజిక న్యాయం దిశగా చరిత్రాత్మకమైనటువంటి స్టెప్పులు తీసుకుంటున్నారు. ఆయనను మేము అభినందిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు 42% స్థానిక సంస్థల లోపల ఎన్నికల లోపల రిజర్వేషన్కు సంబంధించిన విషయం లోపల ఏ జీవో అయితే వచ్చిందో ఆ జీవో చట్టబద్ధమైన జీవో, రాజ్యాంగబద్ధమైన జీవో, అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారం వచ్చిన జీవో. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D సబ్ క్లాస్ 6 చాలా క్లియర్గా చెప్తా ఉన్నది, రిజర్వేషన్స్ను వాళ్ళ వాటా ఎంతనో వాళ్ళు అంత పెంచాలి. యాక్చువల్గా కృష్ణన్న చెప్పినట్టు 56.33% మేము బీసీ ఈ తెలంగాణలో ఉన్నామని చెప్తా ఉన్నాం. ఒక స్థానిక సంస్థలలోనే కాదు, విద్య, ఉద్యోగ అవకాశాల లోపల, స్థానిక సంస్థల లోపల అన్ని రంగాల్లో రిజర్వేషన్ కావాలని కొట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికే విద్యా ఉద్యోగాల లోపల రిజర్వేషన్ కావాలని చెప్పేసిన బిల్లులు ఆమోదింపబడి రాష్ట్ర శాసనసభతో ప్రెసిడెంట్ గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. 9th షెడ్యూల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపెట్టాలి. ప్రజా ఉద్యమం మురళీధర్ రావు కమిషన్ అప్పుడు కానీ, మండల్ కమిషన్ అప్పుడు కానీ, ఇవాళ నిన్న కానీ ఎప్పుడు కూడా ఒక అగ్రవర్ణం మమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఒక సమాజం లోపల ఒక మెజార్టీ సెక్షన్ వ్యతిరేకిస్తూ ఉంది. రేపు కనుక ఈ జీవో కనుక ఈ రిజర్వేషన్స్ కనుక అమలు కాకపోతే ఎల్లుండి నుంచే మేమెంతో మా వాటా అంతా అని చెప్పేసి ఒక ప్రజా ఉద్యమం మొదలవుతుంది. ఆ విషయాన్ని కూడా అగ్రవర్ణం గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అన్ని పద్ధతుల ప్రకారం పాటించిన జీవోను అడ్డుకునేందుకు అగ్రవర్ణ సమాజం ప్రయత్నిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా అటు ప్రజా ఉద్యమం, ఇటు న్యాయ పోరాటం సమర్థవంతంగా చేసేసి మా వాటా దక్కేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.